గణేశుడు ఎంత తెలివైనవాడో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. ఒకరోజు గణేశుడు మానవుల కోర్కెలను తీర్చడానికి భూలోకానికి వస్తాడు. అలా ఆ రోజు అయిపోతుంది. కైలాసానికి రేపు వెళదాం అని అలా భూలోకంలోనే అక్కడ ఉన్న అడవిలోనే గణేశుడు మరియు మూషికుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. భోజనం చేసి నిద్రపోదాం అనుకుండగా మూషికుడు నిద్ర రావడం లేదు స్వామి, ఏదైనా ఒక కథ చెప్పండి అని అడుగుతాడు. నీకు కథ కావాలా? కథ మూషిక, సరే అయితే విను, ఇది నిజంగా జరిగిన కథ. ఒక భయంకరమైన దెయ్యాల కథ చెబుతాడు. గణేశుడు కథ చెబుతుంటే మూషికుడు భయంతో వణికిపోతూ ఉంటాడు. స్వామి ఇంకా ఆపండి స్వామి అని మూషికుడు చెబుతూ ఉండగా గణేశుడు మాత్రం ఆపకుండా ఇంకా కథను చెబుతూనే ఉంటాడు. గణేశుడు కథ చెప్పి ఈ కథ నిజంగా ఈ అడవిలోనే జరిగింది అని నవ్వుతూ పడుకుని పోతాడు. కానీ మూషికుడికి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. నా కొంప ముంచావు కదా స్వామి, నోరు మూసుకోకుండా నేనే కథ చెప్పమని మిమ్మల్ని అడిగాను, నాకు ఇలా జరగాల్సిందే అని చెప్పి నీరు కోసం పక్కనే ఉన్న కొలను దగ్గరకు వెళతాడు. గణేశుడు ఏది అయితే కథలో చెప్పాడో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూ ఉంటుంది. మూషికుడు ఎవరో వెంటబడుతున్నట్లు ఉంటుంది. స్వామి స్వామి అని మూషికుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ దెయ్యం కూడా మూషికుడు వెనకాలే మూషికుడిని కొడుతూ విసిగిస్తూ ఉంటుంది. ఓ స్వామి, నువ్వు కథలో ఏది అయితే చెప్పావో అదే జరుగుతూ ఉంది. ఈ అడవిలో దెయ్యం ఉంది, పద వెళ్ళిపోదాం అని అనగా గణేశుడికి కూడా ఇక్కడ ఏదో శక్తి ఉంది అని అర్థమైపోయి ఈ దెయ్యాన్ని ఎలాగైనా కథ చెప్పాలి అని చెప్పి ఒక పథకాన్ని వేస్తాడు. గణేశుడు నవ్వుతూ, అసలు దెయ్యం అనేది ఏదీ లేదు మూషిక, అసలు దెయ్యం అనేది ఉంటే ఈ చెట్టు కింద ఉన్న పళ్ళని కింద పడేస్తుందా అని అనేలోపే చెట్టు కింద ఉన్న పళ్ళన్నీ కిందకు పడిపోతాయి. ఏది ఈ పళ్ళని అదృశ్యమయ్యేలాగా చేయమని చెప్పు అనేలోపే పళ్ళన్నీ అదృశ్యమైపోతాయి. గణేశుడు మెల్లగా నవ్వుతూ ఏది ఒక సంచి తీసి ఏది ఇక్కడ దెయ్యం అనేది ఉన్నట్లయితే ఈ సంచి లోపలికి వెళ్ళమను అని చెబుతాడు. అనేలోపే అక్కడ ఉన్న దెయ్యం ఏమీ ఆలోచించకుండా సంచి లోపలికి వస్తుంది. ఆ దెయ్యం సంచిలోకి రాగానే గణేశుడు దెయ్యాన్ని బంధిస్తాడు. ఏం మూషిక, ఇప్పుడు ఆనందమా? నాకు నిద్ర రావడం లేదు, ఒక కథ చెబుతా అని అనగా నీకు దండం స్వామి అని చెప్పి కైలాసానికి పరిగెత్తుకుంటూ వెళతాడు. గణేశుడు కూడా మూషిక వెనకాలే నవ్వుతూ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. మీకు గనక గణేశుడైతే ఇష్టం ఉన్నట్లయితే జై గణేశ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.